ఈ వీడియోలో మనం రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేయడం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దానికోసం నేను ఫస్ట్ డెస్క్‌టాప్‌లోకి చేంజ్ అయ్యాను. సో డెస్క్‌టాప్‌లో నేను ఇక్కడ రియాక్ట్ అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తాను. సో దానికి నేను యూజ్ చేసే కమాండ్ npx క్రియేట్ రియాక్ట్ యాప్. తర్వాత మీరు ఏదైతే యాప్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యాప్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. నేను ఇక్కడ మై యాప్ అని ఇవ్వాలనుకుంటున్నాను. సో మై యాప్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే. ఇప్పుడు ప్యాకేజెస్ అన్ని డౌన్‌లోడ్ అయ్యాయి. సో డౌన్‌లోడ్ అయితే ఇలా హ్యాపీ హ్యాకింగ్ అనేది అవుట్‌పుట్‌లో మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నట్టు సీడీ మై యాప్‌లోకి చేంజ్ అవ్వాలి. ఇక్కడ మై యాప్ అంటే మీరిచ్చిన యాప్ నేమ్ అనేది. ఓకేనా? రియాక్ట్ యాప్ నేమ్. సో ఇక్కడ సీడీ మై యాప్ సీడీ మై యాప్. సో ఇప్పుడు మై యాప్‌లోకి చేంజ్ చేయాలి. సో మన ప్రాజెక్ట్ రన్ చేయాలనుకుంటే యూజ్ చేసే కమాండ్ npm స్టార్ట్. ఈ కమాండ్ యూజ్ చేస్తే మనకనేది మన యాప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి యాప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు బ్రౌజర్‌లో మనకి అప్లికేషన్ ఓపెన్ అయ్యి మనకి బ్రౌజర్‌లో చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు ఓకే. ఇప్పుడు రన్ అవుతుంది. ఇది వన్ వే. ఇంకొక వేలో కూడా మనం రియాక్ట్ అప్లికేషన్‌ని బిల్డ్ చేయొచ్చు. సో దానికి మనం యూజ్ చేసేదే ఇది క్లోజ్ చేద్దాం. సో దానికి మనం ఇంకో కమాండ్ యూజ్ చేసుకోవాలి. క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ సీడీ బ్యాక్ వస్తున్నాను. సో నేను ఇప్పుడు మై యాప్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఆ మై యాప్ అనే ఫోల్డర్ నేను రిమూవ్ చేసేసుకుంటాను. సో అన్ని ఫైల్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి. మై యాప్‌లో ఉండే ఫైల్స్ అన్ని రిమూవ్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఇదే డెస్క్‌టాప్ మీద నేను రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఏమంటే ఇందాక యూజ్ చేసిన కమాండ్ npx క్రియేట్ రియాక్ట్ యాప్ కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా వాడుతున్న కమాండ్ యూజ్ చేసుకున్నాం. దీన్ని వైట్ ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా? వైట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో npm క్రియేట్ వైట్ @లేటెస్ట్. సో ఇక్కడ వైట్ లేటెస్ట్ అని ఇస్తున్నాం. లేటెస్ట్ అంటే ఏం లేదు. మీరు వైట్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయడానికి అంటే లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసుకోమని చెప్పి మనం లేటెస్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకి వైట్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుంది. మీరు ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వచ్చు. నేను సంథింగ్ రియాక్ట్ అని ఇస్తాను. రియాక్ట్ యాప్ అని ఇస్తాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనల్ని చూస్ చేసుకోమంటుంది ఏ ఫ్రేమ్వర్క్ కావాలి అని. సో మనకి రియాక్ట్ కావాలి కాబట్టి రియాక్ట్ అని తీసుకుంటాం. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ టైప్ స్క్రిప్టా లేకపోతే జావా స్క్రిప్టా అని అడుగుతుంది. సో మనం టైప్ స్క్రిప్ట్ యూస్ చేస్తాం, జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం కాబట్టి సో జావా స్క్రిప్ట్ తీసుకోండి. సో జావా స్క్రిప్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ అయింది. ఇంకా ఏం డిపెండెన్సీస్ ఏం ఇన్స్టాల్ కాలేదు. సో మనం డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ఎంటర్ అవ్వాలి. సో సిడి ఇక్కడ మనకు కనపడుతున్నదే రియాక్ట్ యాప్ అని. సో మనం ఇచ్చిన యాప్ నేమ్ సో సిడి రియాక్ట్ యాప్. సో ఇక్కడ మనం ఏం కమాండ్ రన్ చేయాలంటే మనం ఏం యూస్ చేస్తాం ఇక్కడ npm ఇన్స్టాల్. ఈ కమాండ్ యూస్ చేయడం వలన మనకి రియాక్ట్ యాప్ లో కావాల్సిన ప్యాకేజెస్ మొత్తం ఇప్పుడు ఇన్స్టాల్ అవుతాయి. ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఓకే. 190 ఇక్కడ చూడండి 149 ప్యాకేజెస్ డౌన్లోడ్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సిన ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అయిపోయాయి. సో మనం ఇక్కడ రన్ చేయాలి. సో ఇక్కడ వైట్ ప్రాజెక్ట్ ని రన్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ npm రన్ dev. సో ఇప్పుడు మనకి సర్వర్ రన్ అవుతుంది. ఏ పోర్ట్ లో రన్ అవుతుంది ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ 5173. సో ఈ పోర్ట్ లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో మనం ఇక్కడ కంట్రోల్ సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ 5173 పోర్ట్ లో మన రియాక్ట్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అది కూడా వైట్ యూస్ చేసి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఈ వైట్ అంటే ఏంటో అని మీకు డౌట్ రావచ్చు. వైట్ అనేది ఒక బిల్డ్ టూల్ అనమాట. కంప్లీట్ గా మీ అప్లికేషన్ ని బిల్డ్ చేయడానికి మనం వైట్ అనేది యూస్ చేస్తాం.
నార్మల్ గా క్రియేట్ రియాక్ట్ యాప్ యూజ్ చేసుకుంటే వెబ్ ప్యాక్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ వైట్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తాం. సో వైట్ అనేది లైట్ వర్షన్, సో స్పీడ్ గా వర్క్ అవుతుంది. అప్లికేషన్ అనేది ఇంతకు ముందు కంటే మామూలుగా క్రియేట్ రియాక్ట్ యాప్ కంటే ఇది డైరెక్ట్ వైట్ అనేది కొంచెం స్పీడ్ గా రన్ అవుతుంది అప్లికేషన్. సో దానికోసం మనం డెవలప్మెంట్ లో వైట్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఇది 2 మెథడ్స్ లో రియాక్ట్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయడం.